ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. వాడి బ్లడ్ వాళ్ళగే బి నెగిటివ్. వాడి నరాలు నరాలు కావు. హాయ్ గైస్, అందరికీ ప్రివ్యూ అయితే చూసారు కదా. సో ఆ విధంగా మీ వీడియోస్ కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చా, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీడియో అయితే బీట్ మార్క్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం. సో బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని అలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకుంటేనే ఈ విధంగా ఈ ఫాంట్ అయితే వస్తుంది, లేకపోతే రాదు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 seconds 23 milliseconds నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మధ్యలో లిరిక్స్ గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ లిరిక్స్ ఉండే చోట అయితే ఫొటోస్ అయితే విడిచిపెట్టండి, అక్కడ ఫొటోస్ వద్దు, లిరిక్స్ కోసం అయితే ఉంచాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఉంటుంది చూడు. సో ఇలా అన్ని ఫొటోస్ అయితే చేసుకోవాలి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ప్రభాస్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా. సో మీ ఫొటోస్ అలా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోటో యాడ్ చేసుకున్నాక పైన 3 dots మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేయండి. అండ్ మొత్తం ఇలా టోటల్గా మొత్తం అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో కొంచెం ఓపికతో అయితే చేసుకోండి. ఫొటోస్ అయితే మొత్తం టోటల్గా ఒక 30 to 40 ఫొటోస్ ఉంటాయి. సో కొంచెం కష్టమైన కొంచెం ఓపికతో చేసుకోండి. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఫొటోస్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి, మొత్తం అన్ని ఫొటోస్. సో నేను ఎలా అయితే చేసుకుంటున్నానో అలా మొత్తం ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. సో నేనైతే యాడ్ చేసుకున్నాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అన్ని ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో కొంచెం ఓపికతో అయితే యాడ్ చేసుకోండి, వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ విధంగా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా కదా. సో అది కూడా ఇంపోర్ట్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఇమేజ్ ఉంటుంది చూడు, ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఈ ఎఫెక్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ యూజ్ చేయాలో చెప్తా. సో జాగ్రత్తగా అయితే చూడండి. 2 seconds 23 milliseconds నుంచి టోటల్గా 6 ఫొటోస్కి అయితే అప్లై చేయాలి ఈ ఎఫెక్ట్. సో ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో, సో ఇక్కడ వరకు అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 9 seconds 2 milliseconds దగ్గర ఇంకో ఫోటో ఉంటుంది. సో ఆ ఫోటోకి కూడా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫోటో అయితే ఉంది. ఇక్కడ 18 seconds 25 milliseconds దగ్గర ఉండే ఫోటోకి కూడా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఆ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఫోటో ఉంది చూడు, సో ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ అయితే చేసుకోండి. సో జాగ్రత్తగా అయితే వీడియో అయితే చూడండి. సో ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 seconds 06 millisecond నుంచి మరి ఇక్కడ 8 seconds 25 milliseconds దగ్గరికి ఉండే ఇమేజెస్ మొత్తం టోటల్ ఒక 10 to 12 ఇమేజెస్ అయితే ఉంటాయి. సో మొత్తం ఆ ఇమేజెస్కి అయితే మనం ఇప్పుడు కాపీ చేసిన సెకండ్ కాపీ చేసిన ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయండి. సో నేనైతే స్పీడ్గా చేసేస్తున్నాను, మీరు కూడా అలానే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మరి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ థర్డ్ ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్కి వెళ్ళి కాపీ అయితే చేసుకోండి. అండ్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఈ ఎఫెక్ట్స్ వచ్చేసి
టైమింగ్ చెప్తా, టైమింగ్ గుర్తుపెట్టుకోండి. 12 సెకండ్స్ 11 మిల్లీ సెకండ్స్ నుంచి ఈ విధంగా మొత్తం టోటల్ వచ్చేసి 18 సెకండ్స్ 12 మిల్లీ సెకండ్స్ దగ్గరకు ఉండే ఫొటోస్ వరకు టోటల్ మొత్తం అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇంకా షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్ ఇమేజ్ వస్తుంది కదా, సో లాస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని లాస్ట్ ఇక్కడ పెద్ద సైజ్ ఫోటో ఉంది చూడు, సో ఇక్కడ 22 సెకండ్స్ 24 మిల్లీ సెకండ్ నుంచి ఇంకా లాస్ట్ వరకు ఎన్ని ఇమేజెస్ ఉంటే మొత్తం అన్నిటికీ ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే పేస్ట్ చేసేసుకోండి. సో వీడియో అయితే కంప్లీట్గా 90% అయితే చేసినట్టే. మీరు వీడియో ఇంతవరకు చూసినారు కాబట్టి ఇంకా వీడియో అయితే కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి పార్టికల్ వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా, సో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో దానికోసం ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. 30 సెకండ్స్ ఉంటుంది వీడియో. సో ఆ వీడియో ఈ విధంగా ఉంటుంది. ఆ వీడియో క్లిక్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్ ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ ఒపాసిటీ. సో అక్కడికి వెళ్ళి లైట్ ఎన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి. వీడియో స్క్రీన్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ వీడియో అయితే ఇంకా కంప్లీట్ ఇక్కడ లాస్ట్లో 28 సెకండ్స్ 02 మిల్లీ సెకండ్స్ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేసుకోండి. ఇంకా వీడియో అయితే అంతే గైస్. సో ఇక్కడికి వెళ్ళి పైన ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన క్వాలిటీ ఉంటుంది, సో క్వాలిటీ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఇంకా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్తో మరీ వస్తా. బాయ్.